Hello students, welcome to our channel. We will see the next questions. ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే which of the following statements about Maulavi Ahmadullah Shah who played an important part in the revolt of 1857 is correct. ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే again he was repeating. చూసారా సేమ్ పర్సన్ డిఫరెంట్గా ఎలా అడిగారు. ఇఫ్ మన కాన్సెప్ట్స్ తెలిసినట్లయితే మనం కూడా ఎలా అయినా సాల్వ్ చేయగలుగుతాం. ఇక్కడ చూడండి, హీ వాజ్ ఏ పాపులర్లీ నోన్ యాజ్ డంకా షా ఆర్ ది మౌలావి విత్ ఏ డ్రమ్ కదా. ఈ మౌలావి అహ్మదుల్లా షా అనే ఆయన ఫైజాబాద్ అనే ప్లేస్లో ఒక 84 విలేజెస్ని తన డ్రమ్స్ వాయిస్తూ 1857 రివోల్ట్కి మేజర్గా హీ ప్లేడ్ ఏ రోల్ వాళ్ళందరినీ చైతన్య చేయటంలో. సో దట్ స్టేట్మెంట్ 1 is the right. అండ్ ఈ ఫాట్ ఇన్ ది ఫేమస్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ చిన్హాత్. ఈ డంకాష్ అనే వ్యక్తి కూడా చిన్హాత్ అనే బ్యాటిల్లో హీ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ పర్సన్. సో దట్ 2 is also right. He was killed by the British troops under the command of Henry Lawrence. హెన్రీ లారెన్స్ ఈయనకన్నా ముందే రిటైర్, అంటే ఈ ఇష్యూ జరిగే ముందే రిటైర్ అయిపోయారు. ఈయన చంపింది ఎవరు అంటే ఒక నేటివ్ ప్రిన్సే చంపారనమాట. ఒక నేటివ్ అంటే కింగ్ ఈయన చంపారు, అదర్ పర్సన్స్ కాదు. సో దట్ హెన్రీ లారెన్స్ అనే ఆయన కాదు. సో దట్ 3ని మనం ఎలిమినేట్ చేసుకుంటూ పోతే we get 1 and 2. సో దట్ D is the రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఒకే పర్సన్ని డిఫరెంట్గా ఇక్కడ ఏం చేశారు, నెక్స్ట్ లేయర్ ఆఫ్ డిఫికల్ట్ చేశారు. మనం ఫస్ట్ లేయర్లో అసలు మౌలావి అహ్మదుల్లా షా ఎవరు అనేది మనకు తెలియదు. మనం ఆయన 1857 రివోల్ట్లో మేజర్ రోల్ ప్లే చేశారని చూసాము. అండ్ హీ వాజ్ వర్క్ విత్ ఈని డంకా షా అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అంటే ఒక డ్రమ్ని వాయిస్తూ 84 విలేజెస్ని చైతన్యపరిచారు. నెక్స్ట్ స్టేట్మెంట్లో మనకి 84 విలేజెస్ అనేది యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ లేయర్ ఆఫ్ డిఫికల్టీలో బ్యాటిల్ ఆఫ్ చిన్హాత్ అనేది యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ లేయర్ ఆఫ్ డిఫికల్టీలో చూడండి, హీ వాజ్ డైడ్, ఇతని డెత్ వరకు వెళ్ళారు. సో దట్ యూపీఎస్సి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు ఇంపార్టెంటో చెప్తున్నాను. ఏదైనా ఒకటి వాళ్ళు హైలైట్ చేశారు అంటే వాళ్ళ గురించి 360లో 360 degreesలో మనం చదువుకునేటప్పుడు నెక్స్ట్ లేయర్ ఆఫ్ క్వశ్చన్స్, నెక్స్ట్ లేయర్ ఆఫ్ డిఫికల్టీలో ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది. మనం ఒక 100% వరకు మనం చదువుకుని వెళ్తాం. యూపీఎస్సీ హ్యాస్ ది ఛాన్స్ టు ఆస్క్ దిస్ 101. ఇక్కడ చూసారా, బ్యాటిల్ ఆఫ్ చిన్హాత్ మనం ఇప్పటి వరకు మనం చూడలేదు, రివైజ్ చెయ్యలేదు, బట్ దే యాడెడ్ దిస్ లేయర్. అండ్ హెన్రీ లారెన్స్ ఈయన డెత్ గురించి కూడా నెక్స్ట్ స్టేట్మెంట్ యాడ్ చేశారు. సో దట్ ఇక్కడ ఫస్ట్ మనకి తెలిసిన స్టేట్మెంటే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు ఒకటి తెలిసింది, ఒకటి రైట్ ఒకటి రాంగ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు మేజర్లీ 2 స్టేట్మెంట్స్ అనేవి రైట్ అవుతాయి. సో దట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం ఇక్కడ కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకుందాం. హెన్రీ లారెన్స్ అనే ఆయన చంపలేదు, ఒక నేటివ్ కింగే చనిపోయారు. మీరు ఒకసారి నాకు కామెంట్ చేస్తారా, ఈయన చంపిన డంకాషాని చంపిన కింగ్ నేమ్ ఏంటో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ D ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద అజాంగర్ ప్రొక్లమేషన్ ఆఫ్ August 25, 1857 stressed on which of the following issues. Again we discussed about this అజాంగర్ ప్రొక్లమేషన్ అనేది ఏంటి, లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. సేమ్ స్టేట్మెంట్స్ వర్ రిపీటెడ్ ఆల్సో. ఇట్ ఈస్ ఫైట్ ఫర్ ది హిందూ ముస్లిం యూనిటీ అండ్ ఇట్ అగేన్స్ట్ ది ఇంగ్లీష్ గవర్నమెంట్. దే ఫాట్ ఫర్ ది రిటర్న్ ఆఫ్ బాద్షాహీ, ఎస్పెషల్లీ బహదూర్ షా జాఫర్. అండ్ దే ఆర్ నాట్ అంటే వాళ్ళు ఎస్పెషల్లీ జుమాస్ రెవెన్యూ డిమాండ్ కోసం ఏం రోల్ ఏం ప్లే చేయలేదు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ కాజ్ ఆఫ్ ది రివోల్ట్ ఆఫ్ 1857. ఇక్కడ చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో 1857 రివోల్ట్కి సంబంధించింది కానిది ఏంటి, నాట్ అని అడిగారు. ఓకే. ఫస్ట్ చూసుకున్నట్లయితే ద రూమర్ దట్ ద బ్రిటిష్ హ్యాడ్ మిక్స్డ్ ది బోన్ డస్ట్ ఆఫ్ కౌస్ అండ్ పిగ్స్ ఇన్ టు ది ఫ్లోర్ బీయింగ్ సోల్డ్ ఇన్ ది సంథింగ్ హ్యాస్ డిస్టర్బ్డ్. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఆ క్యాట్రిడ్జ్లో కౌస్ అండ్ పిగ్స్ ఒక డస్ట్ గ్రీజర్ అనేది కలిపి ఉంచారు అనేది. సో దట్ ఇట్ ఈస్ ఎ రూమర్. ఇది కూడా ఇన్స్టాంట్ స్పాంటేనియస్ మూమెంట్.
and the prophecy that British rule would come into end and the centenary of the like Battle of Plassey 18 like it was a బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757లో జరిగింది కదా. ఈ స్పాంటేనియస్గా అందరూ అటాక్ చేయడానికి రీజన్ ఏంటంటే 1857కి 100 సంవత్సరాలు అవుతుంది, 100 సంవత్సరాల్లో బ్రిటిష్ రూల్ ఎండ్ అయిపోద్ది అని ఒక ప్రాఫెసీ పైన ఒక ప్రచారంతో వాళ్ళు ఇదొక రీజన్. అండ్ పాపులర్ డిస్కంటెంట్ విత్ ది బ్రిటిష్ రూల్ మనం చూసాం కదా డిఫరెంట్ ఏరియాస్లో లైక్ కాన్పూర్, బీహార్, లైక్ ఝాన్సీ అండ్ అవధ్, వీటన్నిటి ప్లేసెస్లో మీరట్, వీటన్నిటి ప్లేసెస్లో లక్నో, వీటన్నిటి ప్లేసెస్లో నుంచి కూడా డిస్కంటెంట్ బ్రిటిష్ రూల్కి ఎగెనిస్ట్గా బ్రిటిష్ రూల్కి ఎగెనిస్ట్గా వాళ్ళంతా చేస్తూ వచ్చారు. అండ్ ద ప్రాఫెసీ దట్ ఎండ్ ఆఫ్ ది బ్రిటిష్ రూల్ వుడ్ లీడ్ టు ది ఎండ్ ఆఫ్ ది కలియుగ, నో, కలియుగానికి సంబంధించి అండ్ రిటర్న్ ఆఫ్ ది రామరాజ్యం అనేది దీనికి సంబంధించింది కాదు. సో ఇక్కడ ఏం అడిగారు, నాట్ ఏ కాజ్. సో దట్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ మూడు కూడా 1857 రివోల్ట్కి సంబంధించినవి, కానీ లాస్ట్ వన్ అనేది 1857 రివోల్ట్కి సంబంధించింది కాదు. సో దట్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఫస్ట్ యాక్ట్ ఆఫ్ ది రివోల్ట్ ఆఫ్ 1857 ఈజ్ ట్రూ? ఓకే, it occurred in Meerut when two sepoys stole a superior officer's rifle. ఓకే, 1857 రివోల్ట్ ఎందుకు జరిగింది అనేది ఇక్కడ రీజన్ అడిగారు. మీరట్లో యాక్చువల్గా ఏం జరిగింది, గ్రూప్ ఆఫ్ సిపాయిస్ దే ఫాట్ ఫర్ ది హిందూ ముస్లిం యూనిటీ అండ్ ఫర్ ది అగేనిస్ట్ ఆఫ్ ది బ్రిటిష్ రూల్ అండ్ టు రిస్టోర్ ది బహదూర్ షా జాఫర్ ఆ కింగ్ని, మొఘల్ కింగ్ రిప్లేస్ చేయాలని. ఇక్కడ టూ సిపాయిస్కి సంబంధించింది ఏమీ లేదు. And it began when Rani of Jhansi declared war on the British. No, war on the Jhansi nearly they fought in the like August, but it was started in the March 29th, especially Mangal Pandey. So that ఇదేమి కాదు అంటే రాణి ఆఫ్ ఝాన్సీ ఇది కూడా ఒక కాజ్, ఇది కూడా ఒక ఈవెంట్ ఇన్ ది 1857 రివోల్ట్, కానీ వీళ్ళు వార్ డిక్లేర్ చేయటం వల్ల ఇది స్టార్ట్ అవ్వలేదు, ఎస్పెషల్లీ బై ది దట్ సిపాయిస్ అగేనిస్ట్ చేయటం వల్ల. And it began when Mangal Pandey fired at an European officer in Meerut. No, he was fired at an Barakpur, like this statement given. It began when the Mangal Pandey fired at an European officer in Barakpur. Barakpurlo అది March 29th 1857లో he fired on a European officer. So that option D is the right answer. మిగిలిన అన్ని statements actually wrong. So that C is the right answer. Only 4 ikkada undi. And next question చూసుకున్నట్లయితే which one among the following statements is not true about the Bahadur Shah Jafar? Bahadur Shah Jafar ఎవరు? He was a Mughal ruler, especially last Mughal ruler. ఈయన్ని రీస్టోర్ చేయడానికి సిపాయిస్ మీరట్ వరకు వచ్చి దే ఫాట్ అగెయిన్స్ట్ ది బ్రిటిష్ రూల్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమడిగారు, నాట్ ట్రూ. The rebels of 1857 proclaimed their loyalty to him. Yes, the rebels, especially sepoys, they proclaimed loyalty to Bahadur Shah Jafar. ఈయన్ని రిస్టోర్ చేయాలని they were fight, and he was killed by the హడ్సన్. నో, యాక్చువల్గా ఈయన ఏం చేశారు, రంగూన్కి తీసుకెళ్ళి అక్కడ ఒక జైల్లో ఎగ్జైల్లో పెట్టి వదిలేశారు. హీ వాజ్ నాట్ డైడ్. సో దట్ బి ఈస్ ద రాంగ్. అండ్ హీ వాజ్ రిలక్టెంట్ టు లీడ్ ది రివోల్ట్ ఆఫ్ 1857 ఇన్ ద బిగినింగ్. ఎస్, ఈ బ్రిటిషర్కి భయపడి ఇనిషియల్గా హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు లీడ్ దిస్ 1857 రివోల్ట్ అనమాట. So that option C also right. And he was also old. He was at 82 years old లో ఈ రివోల్ట్ అనేది స్టార్ట్ అయింది. సో దట్ వీటన్నిటిలో ACD అనేవి రైట్ స్టేట్మెంట్స్ అండ్ ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమడిగారు, నాట్ ట్రూ అన్నారు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారా, సేమ్ ఫ్యాక్ట్స్ ఎలా రిపీటెడ్గా డిఫరెంట్గా ఎలాగ అడిగారు. సో దట్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్ట్స్ అన్ని మనం అనాలిసిస్ చేసి ఉంచుకోవాలి. And which one of the following prominently rose a revolt against the revolt in 1857? Punjab Army, Madras Army, Awadh like Bengal Army and Awadh Regiment.
ఈ రివోల్ట్లో చూసుకున్నట్లయితే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే మేజర్గా నార్త్ ఇండియన్స్, పంజాబ్ నుంచైనా సౌత్ ఇండియా నుంచైనా అసలు ఎవరు ఇన్వాల్వ్ అవ్వలే. సో దట్ ఆప్షన్ ఏని మనం ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ బిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ బెంగాల్ అండ్ అవధ్ చూసుకున్నట్లయితే అవధ్ అనేది మిస్ గవర్నెన్స్ వల్ల దేవర్ క్యాప్చర్డ్, వాళ్ళకి ఒక రెజిమెంట్ ఉంటే వాళ్ళే ఫాట్ చేసేవాళ్ళు కదా. అవధ్ అనేది ఒక మిస్ గవర్నెన్స్ వాళ్ళకి, అది రెజిమెంట్ కాదు, బెంగాల్ ఆర్మీ వీళ్ళనే, ఇవి బెంగాల్ నేటివ్ ఆర్మీనే యూజ్ చేసుకొని, లైక్ ఈ సోల్జర్స్ ఎక్కువగా ఆర్మీలో ఉండరు, బట్ దే వర్క్డ్ ఇన్ ది నార్త్ ఇండియా అనమాట. అవధ్కి సెపరేట్గా ఏ రెజిమెంట్ లేదు, బెంగాల్ ఆర్మీ ఉండేది, వాళ్ళే నార్త్ ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో వర్క్ చేస్తూ వచ్చారు. సో దట్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అవధ్ అనేది మిస్ గవర్నెన్స్ వల్ల వాళ్ళు క్యాప్చర్ చేయబడ్డారు. ఒకవేళ వాళ్ళకి రెజిమెంట్ ఉంటే అసలు వాళ్ళు మిస్ గవర్నెన్స్ వల్ల అనెక్సేషన్ అవ్వకపోయి ఉండేవారు. బట్ కన్ఫ్యూజ్ చేయడానికి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, మనల్ని బ్లైండ్గా అవధ్ పెట్టించాలి అనేది వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఇలాంటి ఇచ్చేటప్పుడు వీ షుడ్ కేర్ఫుల్. ఓకే, ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద నాట్ ఏ కాజ్ ఆఫ్ 1857 రివోల్ట్, annexation of Awadh is the right answer. Battle of Buxar, it's occurred nearly 1764. ఇది 1857, ఈ రెండింటికి సంబంధమే లేదు. సో దట్ బి ఇస్ ద రాంగ్. అండ్ డినైల్ ఆఫ్ పెన్షన్ టు ది సక్సెసర్ ఆఫ్ ది లాస్ట్ పేష్వా, ఈ తందియా తోఫీ నానా సాహెబ్ ఇష్యూ ఇక్కడే కదా, మరాఠా వాళ్ళకి పెన్షన్ డిక్లేర్ చేయలేదు. అండ్ డిప్రైవింగ్ ఆఫ్ ది మొఘల్స్ ఆఫ్ దేర్ ప్రివిలేజెస్, ఎస్, మొఘల్స్కి వాళ్ళ ప్రివిలేజెస్ ఇవ్వకుండా ఈవెన్ దే వర్ అండర్ ది ఎగ్జైల్ ఆల్సో. దీస్ ఆర్ ద రీజన్స్. ఇక్కడ దీనికి సంబంధం లేనిది ఏంటి అంటే కాజ్ కాంది ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ బక్సర్, బికాస్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అక్కర్డ్ ఇన్ 1764 ఆఫ్టర్ ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. And next question is about which one of the following statements about the istihars issued during the revolt of 1857 is correct. ఇస్తాహార్స్ అనే వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ మనం కొంచెం డిస్కస్ చేసుకున్నట్లయితే యాక్చువల్గా దే ఆర్ లైక్ ఏ రెబల్స్ అనమాట. వాళ్ళు కూడా ఈ 1857 రివోల్ట్లో వర్క్ చేశారు. దే గ్లోరిఫైడ్ ది ముస్లిం రూల్ ఇన్ ఇండియా. నో, వాళ్ళు ఒక్క రూల్కి అనేది అంటే ఒక మతానికి సంబంధించి దే వర్ నాట్ గ్లోరిఫైడ్. దే గ్లోరిఫైడ్ ది కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అండర్ ది మొఘల్ ఎంపైర్. వాళ్ళు ఈ ఇస్తాదార్స్ అనేవాళ్ళు బోత్ ముస్లిం అండ్ హిందూ యూనిటీ కోసం ఫైట్ చేశారు. ఓకే, దే గ్లోరిఫైడ్ ది మెసేజ్ ఆఫ్ ఇస్లాం. సేమ్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి సేమ్గానే ఉన్నాయి, దాన్ని కొంచెం వర్డ్స్ మార్చి ఇచ్చారు. దే గ్లోరిఫైడ్ ది రూల్ ఆఫ్ ది క్వీన్ విక్టోరియా. నో, ఇలా ఎప్పుడైనా స్టేట్మెంట్ లాంగ్గా ఉండేటప్పుడు దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ ఫ్యాక్ట్ కూడా అదే, దే గ్లోరిఫైడ్ ది కో ఎగ్జిస్టెన్స్. వాళ్ళు అంత మంచి పని చేశారు కాబట్టి యూపీఎస్సీ గుర్తించి మనకు క్వశ్చన్లో అడిగారు. ఇలాంటి అంటే సింగిల్గా బయాసిడ్గా ఉంటే దే ఆర్ అంటే వాళ్ళంత ఇంపార్టెంట్ కూడా కాదు. సో దట్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హూ వాజ్ ద ఫస్ట్ నవాబ్ వజీర్ ఆఫ్ అవధ్ ఇన్ 18th century. 18th centuryలో అవధ్ వచ్చేసరికి అవధ్ అనేది మిస్ గవర్నెన్స్ వల్ల ఇదైందని చెప్పాం కదా. అయితే ఫస్ట్ నవాబ్ ఎవరైనా అడిగారు. ఇక్కడ నవాబ్ సఫ్దర్ జంగ్, నవాబ్ సాదత్ అలీ ఖానీ, నవాబ్ సుజాద్దౌలా అండ్ నవాబ్ సాదత్ ఖాన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వజీర్ ఎవరు అంటే నవాబ్ వజీర్ ఆఫ్ అవధ్ ఎవరు అంటే నవాబ్ సాదత్ ఖాన్. నవాబ్ సాదత్ ఖాన్ ఫస్ట్ ఇనిషియలీ he was appointed as a subadar of Awadh in 1722 by the Mughal Emperor Muhammad Shah, and later he was established as a powerful and semi-autonomous kingdom, and later his successor included Safdar Jung and Sujat-Dawla. బ్లాక్ హోల్ ఇష్యూ జరిగేటప్పుడు, బ్లాక్ హోల్ ట్రీటీ ఇష్యూ జరిగేటప్పుడు మేజర్గా ఉన్నది ఈ సుజాత్ ఉద్దౌలానే. ఫైనల్లీ ద ఫస్ట్ వజీర్ నవాబ్ వజీర్ ఎవరు అంటే నవాబ్ సాదత్ ఖాన్, అండ్ ఈ ఈజ్ ఆల్సో అపాయింటెడ్ బై ది మొఘల్ ఎంపరర్ ముహమ్మద్ షా. లేటర్ వాళ్ళే స్వతంత్రంగా ప్రకటించుకున్నారు. అండ్ ఈ 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ బక్సర్ జరిగేటప్పుడు ఈ సుజాత్ దౌలా అనే ఆయన సక్సెసర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే
In 1856, Awadh would not have been annexed with the British Empire if the Nawab of Awadh had. ఇక్కడ చూసుకున్నట్లయితే 1856లో అసలు అవాద్ అనేది బ్రిటిష్ ఎంపైర్లో అనెక్స్ అవ్వకపోదును ఒకవేళ ఇది జరిగి ఉంటే అనేసి అని అంటున్నారు అనమాట. Allied with the British, not refused to introduce reforms suggested by the British, fought against the British and natural heir. ఇక్కడ ఏంటంటే ఏదైతే రిఫార్మ్స్ తీసుకొని వచ్చారో వాటిని ఈ అవధ్ కింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇష్టపడలేదు. సో దట్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దే ఆర్ రిఫ్యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ ది రిఫార్మ్స్ సజెస్టెడ్ బై ది బ్రిటిష్. ఓకే, ఇక్కడ వరకు మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అర్థమైంది కదా. సేమ్ కాన్సెప్ట్స్ ఇప్పుడు మీరు రివైజ్ చేసుకునేటప్పుడు సమ్ మోర్ లేయర్ని యాడ్ చేసుకోండి. లైక్ ఈ అనెక్సేషన్ జరిగేటప్పుడు అవధ్ కింగ్ ఎవరు, ఇలాంటివి కొన్ని మీరు యాడ్ చేసుకోగలిగితే ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఓకే, ఇంతటితో మనం 1857 రివోల్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని స్టాప్ చేస్తున్నాం.